అసలు ఎందుకు ఇంత వేల మంది ఇక్కడ ధర్నా చేయడానికి అసలు కారణం ఏంటి? కారణం ఏమిటంటే మేము 2 సంవత్సరాల నుండి నేను దగ్గర నేనే ఒక అన్మ్యారీడ్, మా పేరెంట్స్ నా పెళ్లి చేస్తా అని చెప్పేసి అన్నారు. లేదు నేను వాళ్ళ మీద పోరాటం చేసి నేను జాబ్ చేసినాకనే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నేను పోరాటం చేసి 2 సంవత్సరాల నుండి హాస్టల్లోనే చదువుకుంటున్నా. వాళ్ళు అడిగితే ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తే ఏది నీ జాబ్ ఏది అని క్వశ్చన్ చేస్తే నేను వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి నా పేరెంట్స్ కి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 2 లక్షల ఉద్యోగాలు కూడా మేము ఇచ్చేసినామని రేవంత్ రెడ్డి ఆయన మొత్తం వాళ్ళ పార్టీ అధికారిక మీటింగ్స్ కావచ్చు అలా కావచ్చు చెప్తా ఉన్నాడు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు నిజంగా వచ్చినాయా? అసలు చూపించమనండి, మనకు లెక్కలు చూపించమనండి. వచ్చినాయా అని చెప్తున్నారు కదా వీళ్ళు. అఫీషియల్ గా ఏడొచ్చినాయి ఏంటి, ఎంతవరకు ఎంత వచ్చినాయి? వస్తే మాలాంటి నిరుద్యోగ యువత ఇట్లాంటి మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలి, లక్షల మంది తల్లి రావడానికి. జాబ్ కోసం పెట్టిరా లేకపోతే నోటిఫికేషన్? మాకు నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి ఏమంటుండంటే జాబ్ నోటిఫికేషన్లు ఎక్కువైపోయినాయి, వద్దని మీటింగ్స్ పెడుతున్నారు అంటుండు. మీరు వద్దని పెడుతున్నారా లేకపోతే జాబ్ కావాలని పెట్టేది ఉంటే మనం ఇంత ఎత్తున మా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాము? మేము గవర్నమెంట్ టైం ఎందుకు వేస్ట్ చేస్తాము? ఈ టైం అయితే వేస్ట్ చేయం కదా వద్దని పెట్టే వాళ్ళం అయితే. వద్దాం అని అనుకునే వాళ్ళం అయితే మా ప్రాంతాలలో మేము ఉండేటోళ్ళం, మా హాస్టల్లో మేము ఉండేటోళ్ళం, మా స్టడీ హాల్లో మేము ఉండేటోళ్ళం. వద్దని చెప్పడానికి ఈ నిరసనలు ఎందుకు, ఇలాంటి పోరాటాలు ఎందుకు, ఇలాంటి ఇంతమందిని ఈ వెయిటింగ్ ఎందుకు? ప్రజాపాలన తీసుకొచ్చినాం, అదేవిధంగా మేము అందరినీ కలుస్తున్నాము అని ప్రజావాణి పెట్టారు. అక్కడ పోయి మంత్రుల్ని కావచ్చు, అక్కడ ఎమ్మెల్యేలను వాళ్ళని కలిసే ప్రయత్నం చేసిరా లేకపోతే? చేసినాం మేము అన్ని మా వంతు ప్రయత్నం మేము అన్ని విధాలుగా అన్ని రకంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసినాం. అన్ని విధాలుగా ప్రయత్నం చేసిన తర్వాతనే మేము ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే కూడా ప్రభుత్వానికి ఇంకా మేల్క లేదు అని అంటే దానికి మనం ఏం చేయలేదు. మేము ఎట్లా చేయాలి అని చెప్పేసి మేము ఈ విధంగా ఇలా రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది. ప్రతి అమ్మాయి కూడా తన కాళ్ళ మీద తాను నిలబడాలని ప్రతి అమ్మాయి కూడా ఉంటుంది. అలాగే మాకు కూడా అలానే ఉంది. గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొడితే మాకంటే ఒక విలువ ఉంటుంది. మాకు తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చినాకనే మా బతుకులు భారతీయమని మేము అనుకుని ఈ విధంగా ఉన్నాం. అమ్మాయిల గురించి మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్ వేస్తాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే మహిళలు కోటీశ్వరాలను చేస్తారంట, నమ్మకం ఉందా మీకు? మహిళలను కోటీశ్వరాలను చేస్తారు అన్నప్పుడు మాకు కూడా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి కదా, మేము కూడా మహిళలమే కదా, అన్ని విధాలుగా ఉండాలి. ఒక విధంగానే చూస్తే ఎలా? అంటే మీరు ప్రధానంగా ఏదైతే యువత ఉన్నారో మార్పు కావాలనుకున్నారు, కాంగ్రెస్ రావాలనుకున్నారు. 18 నెలలు మార్పు రావాలని కోరుకున్నాం కాబట్టి మా ఓటు కాంగ్రెస్ కి వేసినాం. ఈ రోజు ఆ ఓటు మేము కాంగ్రెస్ వేయడం వల్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది గద్దె మీద కూర్చుంది. మా ఓటు వల్లే, మా నిరుద్యోగ యువత ఓటు వల్లనే కదా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. ఆ నిరుద్యోగ యువత ఓటును ఆ రోజు ఎట్లా వచ్చి అడిగిందో, నేను మీకు ఉద్యోగాలు ఇస్తాను ఆ రోజు ఎట్లా అన్నదో, మరి ఈ రోజు ఏమైంది? ఈ రోజు ఆ మాట ఎట్లా మర్చిపోయింది?